హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను. ఇదేనండి రామనారాయణం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రధానంగా విష్ణు ఆలయం, రామాలయం ఉంటాయి. ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనసుకి రిలీఫ్నెస్ అనిపిస్తుంది, ఎక్కడ పోయినా కానీ, ఎక్కడ చూసినా కానీ. ఇక్కడ మనం ముందుగా రాగానే ఆ చుట్టూ ఉన్న నిశ్శబ్దం మనసుకు చాలా రిలీఫ్నెస్ ఉంది. అదేవిధంగా ఎవరైతే సిటీ హడావి నుంచి దూరంగా వచ్చి కొంచెం ప్రశాంతం కావాలని చెప్పేసి అనుకున్న వారికి ఇది చాలా మంచి ప్రదేశం. ప్రత్యేకంగా అంటే ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంది అండి. ఇది చాలా ఎత్తుగా, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దూరంకి వెళ్ళి చూస్తేనే అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఎలా అంటే హనుమంతుడి భక్తి, శక్తి మనకు గుర్తు వచ్చేలా ఉంటుంది. ఇంకా ఏంటంటే చాలామంది ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు. కొంచెం టైం తీసుకొని ఆ విగ్రహం దగ్గర నిలబడి చూస్తే ఒక ప్రత్యేకమైన ఫీల్ కనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ ప్రతి ఈవినింగ్ 2 షోస్ అంటే లేజర్ షో అనేది జరుగుతుందండి. అది కూడా రామాయణానికి సంబంధించిన లేజర్ షో ఈ హనుమాన్ విగ్రహంలో చూపించబడుతుంది. సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే. చుట్టూ తిరుగుతూ ఉంటే రామాయణం కథకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ చిన్న చిన్న సన్నివేశాలను చాలా సింపుల్గా చూపించారండి. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపించారు. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే రామాయణం కథ మళ్ళీ మనకు గుర్తుకు వస్తుంది. చిన్నపిల్లలకు కూడా ఆహా, రామాయణం ఇలా జరిగిందా అనే ఒక ఊహను తీసుకొస్తుంది. ఎన్నో కథలు విన్నాము రామాయణం గురించి చిన్నప్పుడు. మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే ఆ ఫీలింగే డిఫరెంట్ అండి. సో ఎందుకంటే ఎవరు చూసినా కానీ చూసి అర్థం చేసుకునేటట్టుగా ఉంటుంది. అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చుట్టూ గార్డెన్స్, చాలా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఫ్యామిలీతో వాళ్ళైతే చాలా కంఫర్ట్గా స్పెండ్ చేయవచ్చు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మనకి లేజర్ షో అని చెప్పేసి అన్నాను కదా, అది వచ్చేసి 6 o'clock అండి ఈవినింగ్. అండ్ 6:30కి ఇంకో షో నడుస్తుంది. ఇలా 2 షోస్ ప్రతిరోజు సాయంత్రము నిర్వహించబడతాయి. సో వీటితో పాటు కొన్ని సాంస్కృతిక కార్యకలాపాలు లైక్ చిన్నపిల్లల నృత్య ప్రదర్శన, అదేంటంటే మన దేవుడి పాటలు కానీ, దేవుడి కార్యక్రమాలు కానీ, చిన్నపిల్లలు దానికి డ్యాన్స్ చేయడం కానీ ఇలాంటివి కొన్ని నిర్వహించబడతాయి. నేను చెప్పాను కదండి సాయంత్రం టైంలో అసలు స్పెషల్ మొదలవుతుందని. ఏంటంటే ఆ లేజర్ షో వల్ల ఇక్కడ లేజర్ షోను క్లియర్ కట్గా రామాయణం ఎలా జరిగిందని చెప్పేసి ఆ లేజర్ షోలో ప్రత్యేకంగా చూపిస్తారండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, లైట్స్, ఆ మ్యూజిక్ ఒక మంచి ఫీలింగ్ కనిపిస్తుంది. కంప్లీట్గా శ్రీరాము జననం నుంచి అరణ్యవాసము, సీతమ్మ అపహరణ, హనుమంతుడు లంక ప్రయాణము, మళ్ళీ దానికి హనుమంతుడు చివరి వరకు ఏం చేసి పాతాళలోకంకి వెళ్ళి రామలక్ష్మణులను తీసుకురావడము, ఫైనల్గా సీతమ్మను రామయ్యకు చేర్చడము, ఇవన్నీ చాలా బాగా ప్రజెంట్ చేశారండి. అదేవిధంగా హనుమంతుడు ఏ విధంగా పంచావతారాన్ని ఎత్తాడు, ఎత్తడానికి రీజన్ ఏంటి, అసలు పాతాళలోకంలో ఏం జరిగింది అనేది కూడా ప్రత్యేకంగా చూపించారండి. ఈ లేజర్ షో చూస్తుంటే కానీ చిన్నపిల్లలకు కథ ఇలా ఉంటుంది నాను, బట్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుందని చెప్పేసి వాళ్ళే అనుకుంటారు. సో పెద్దవాళ్ళకైతే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి, ఎందుకంటే అనుభవం అలాంటిది. ఇక్కడ అన్నిటికన్నా మించి లేజర్ షో అండి. లేజర్ షో అండ్ ఇంకా ఈ టెంపుల్స్ అని చెప్పా కదా, విష్ణు దేవాలయం, రామాలయం,
చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చూడండి, ఒక్కసారి విజయనగరం వైపు కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ రామనారాయణ దర్శించి తీరాలి. ఎందుకంటే అది మరపురాని మెమొరీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లేజర్ షో కానీ, చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ కానీ, మళ్ళీ అక్కడ చుట్టూ ఉన్న ప్రశాంతత కానీ ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలాగా అనిపిస్తుందండి అవన్నిటిని అనుభవిస్తూ ఉంటే. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉంటారు. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనేది మహాసముద్రాన్ని దాటుతున్నది. నీటిలో పడ్డ వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. సో మొత్తానికి చెప్పాలంటే ఒక ప్రశాంతత, భక్తి, వినోదం కలిసిన ఒక మంచి ప్రదేశం. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఫ్యామిలీతో రావడానికి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అదే కాకుండా ఇలా పిల్లలకు అర్థమయ్యే విధంగా రామాయణం అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు లేజర్ షో ద్వారా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా విజయనగరం వైపు వస్తే ఖచ్చితంగా ఈ రామాయణాన్ని చూసి వెళ్ళండి. ఆ ఫీలింగ్ మీకే తెలుస్తుందండి. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ ఆల్.